రౌడీలు తన కారు మీదకి దూసుకొచ్చేసరికి డ్రైవర్ వణికిపోయాడు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఇది మీ వల్ల అయ్యే పని కాదని. వీళ్ళంతా కారుని నన్ను ఏదో చేసేలాగే ఉన్నారు. చూడండి ఎలా ఉన్నాడు ఒక్కొక్కడు అని అరిచాడు ఆ డ్రైవర్. నిజంగానే వాళ్ళు సెక్యూరిటీ గార్డులాగా కాకుండా సినిమాలో విలన్లలాగా ఉన్నారు. ఈ విల్లా కన్స్ట్రక్షన్ కంప్లీట్ గా పూర్తి చేశాక ఇటువైపు కనీసం గోవిందరాజులు కారు కూడా రాలేదు. సిటీలో మిగతా వాళ్ళు ఎవరూ కూడా ఇటువైపు రావడానికి సాహసం చేయకుండా ఏర్పాట్లు చేశాడు గోవిందరాజు. ఆఖరికి చిన్న చీమ కూడా కొండెక్కి ఆ విల్లా దగ్గరికి రావడానికి భయపడిపోతుంది. అంత స్ట్రిక్ట్ గా సెక్యూరిటీ పెట్టాడు గోవిందరాజు. అలాంటిది సడన్ గా గోవిందరాజు పర్మిషన్ లేకుండా విల్లా లోపలికి అడుగు పెడుతున్న కారుని చూడగానే వాళ్ళకి అనుమానం వచ్చింది. అందరూ దానివైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. గుబురు గడ్డాలు, దట్టమైన మీసాలు, ఎద్దును సైతం కుల్లబొడిచేలా ఉన్న బలమైన బాడీ. ఓరి నాయనో, వాళ్ళని చూస్తే నాటు రౌడీలా ఉన్నారు. మనల్ని ఊరికే వదిలేలా కనిపించట్లేదు సార్. దిగండి దిగండి, పారిపోండి అని వాళ్ళు సమీపానికి వచ్చేసరికి కార్ డోర్ తెరిచి వెనక్కి పరిగెత్తాడు ఆ డ్రైవర్. అదేం లేదు, భయపడకు అని ఆకాష్ చెప్పేలోపే ఆయన కారు అక్కడే వదిలేసి చాలా దూరం పరిగెత్తాడు. ఐశ్వర్య కూడా భయపడి, ఆకాష్ ఇక్కడేం జరుగుతుంది? వాళ్ళు నిజంగా రౌడీలేనా? మనల్ని ఏమన్నా చేస్తారా అని అడిగింది. అదేం లేదు వైషు, వీళ్ళంతా నాకు ముందే తెలుసు. ఇదివరకు వీళ్ళని కలిశాను. భయపడాల్సిన పనే లేదు. అనవసరంగా అంకుల్ భయపడి పరిగెడుతున్నాడు. వట్టి ఫన్నీ పీస్లా ఉన్నాడు. పాపం అతని భార్య ఎలా భరిస్తుందో ఏంటో అని డ్రైవర్ మీద జాలిపడ్డాడు ఆకాష్. ఏ, నేను నిన్ను భరించడం లేదా? ప్రాణం మీదకొచ్చేసరికి అలాగే ఉంటుంది మరి అని కావాలనే సెటైర్ వేసింది ఐశ్వర్య. రాక్షసి, కొంచెం కూడా జాలలేదు. అయినా నేను నీకు ఫన్నీ పీస్లా కనిపిస్తున్నానా అని అలిగినట్టు అనేసి ఆమె నడుం మీద చెయ్యేసి దగ్గరికి లాక్కుని అన్నాడు ఆకాష్. ఫన్నీ పీస్ అని రెట్టించి పిలుస్తూ ఐశ్వర్య ఆకాష్ని ఆట పట్టించినందుకు గాను హ్యాపీగా నవ్వుకుంది. ఇంతలో కార్ని సమీపించిన సెక్యూరిటీ గార్డులు కార్లో ఏం వెతక్కుండా వెనక్కి పారిపోతున్న డ్రైవర్ని పట్టుకోవాలని పరిగెత్తారు. ఎవరా నువ్వు అని గట్టిగా అరుస్తూ వెంటపడేసరికి ఆ డ్రైవర్ పై ప్రాణాలు పైనే పోయాయి. వామ్మో, దగ్గరకొచ్చేశారు, నన్ను చంపేదాకా వదలరు, లగెత్తరోయ్ అని పరిగెత్తాడు డ్రైవర్. బాణపొట్టతో భారీగా ఉన్న బాడీతో అతను ఎక్కువ దూరం పరిగెత్తలేకపోయాడు. గేట్ వరకు వెళ్లకముందే అతనికి ఆయాసం వచ్చింది. గట్టిగట్టిగా శ్వాస పీలుస్తూ అక్కడే మోకాల మీద కూలబడిపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చిన గార్డ్స్ అతన్ని రౌండప్ చేశారు. రేయ్, ఎవడ్రా నువ్వు? ఇక్కడ కాలు కూడా పెట్టకూడదని నీకు తెలుసు కదా? అయినా ధైర్యం చేసి వచ్చావా? ఎవరు పంపించారు నిన్ను అని సీరియస్ గా అడిగాడు ఒక సెక్యూరిటీ గార్డ్. సార్, నాకేం తెలియదు సార్, వదిలేయండి సార్. ఈ కొండపైకి కాదు, ఈ చుట్టుపక్కలకి కూడా నా కారు రాకుండా చూసుకుంటాను. దయచేసి వదిలేయండి సార్, పెళ్ళం పిల్లలు ఉన్నవాడిని అని వేడుకున్నాడు. అదంతా నువ్వు బతికి ఉంటే సంగతి. ముందిక్కడికి నిన్నెవరు పంపించారో చెప్పు. నువ్వెందుకు కారు తీసుకొచ్చావు ఆ విషయం చెప్పు. ఎండు మమ్మల్ని చూడగానే ఎందుకు ఇలా పరిగెడుతున్నావు అని ఒకడు గట్టిగా అడిగేసరికి ఏడుపు అందుకున్నాడు ఆ డ్రైవర్. అలా వాళ్ళంతా ఎవరు పంపించారని డ్రైవర్ని బెదిరిస్తూ ఉండేసరికి ఆకాష్ ఇక లేట్ చేస్తే కష్టమని కార్ డోర్ తెరుచుకుని స్టైల్ గా కిందకి దిగాడు. నల్ల కళ్ళజోడు తీసి స్టైల్ గా పెట్టుకుంటూ అక్కడికి నడుచుకుంటూ వచ్చాడు. ఆకాష్ అడుగుల సౌండ్ విని డ్రైవర్ని రౌండప్ చేసిన వాళ్ళంతా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. కార్ తీసుకొచ్చింది నేనే, అతను ఈ టాక్సీ డ్రైవర్ అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయారు. 3 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు పెద్ద గొడవ జరిగిన విషయం అక్కడ వాళ్ళందరూ చూశారు. అక్కడున్న చాలా మంది గార్డ్స్ ముఖాలు అతనికి గుర్తున్నాయి. ఆకాష్ ముఖం కూడా ఆ రోజు జరిగిన సంఘటన వల్ల అందరి మనసులో ప్రింట్ అయిపోయింది. సార్, మీరొచ్చారని మాకు తెలీదు. వీడు మీ డ్రైవర్ అని తెలీదు సార్, సారీ సార్ అని డ్రైవర్ని అక్కడే వదిలేసి అందరూ ఆకాష్ దగ్గరికి వెళ్లారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అతను నా కార్ డ్రైవర్ కాదు. ఇంకా చెప్పాలంటే తన పేరు కూడా నాకు తెలీదు. ఈ టాక్సీ దారిలో కనిపిస్తే అందులో ఇక్కడి దాకా వచ్చాను అని ఆ డ్రైవర్ని వదిలే అని చేత్తో సైగ చేసి చెప్పాడు. ఇంతలో, మీ గ్యాంగ్ లో నరేష్ అనే అబ్బాయి ఉండాలి కదా, తనకు అనిపించలేదు? లాస్ట్ టైం చాలా బాగా ఫైట్ చేశాడు అని 3 ఏళ్ల కిందట జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ చెప్పాడు ఆకాష్. ఆ గొడవైన తర్వాత కూడా చాలా రోజులు ఆ నరేష్ మీ మీద చాలా కోపంగా ఉన్నాడు సార్. ఎందుకన్నదే తెలీదు. అందుకే ఎప్పటికైనా మీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తాడని అతన్ని గోవిందరాజులు గారు జాబ్ నుంచి తీసేశారు. ఆ కారణంగానే వాడిప్పుడు మా గ్యాంగ్ లో లేడు.
మీరెప్పుడు వచ్చినా జాగ్రత్తగా చూసుకునేందుకు మమ్మల్ని ఇక్కడే డ్యూటీ వేశారు. చాలా రోజుల నుండి మీకోసం ఎదురు చూస్తున్నాం. ఎట్టకేలకు ఇవాళొచ్చారు. వెల్కమ్ టు పవిత్ర మ్యాన్షన్స్ అని ఆకాష్కి సాదరంగా స్వాగతం చెప్పాడు ఒక రౌడీ. ఇదంతా చూస్తున్న డ్రైవర్కు మాత్రం ఏమీ అర్థం కాలేదు. సాదాసీదాగా ఉన్న ఈ అబ్బాయికి అంత సీన్ ఉందా అని నేల మీద అలాగే కూర్చుని ఆకాష్ని చూస్తూ ఉండిపోయాడు. డ్రైవర్ పరిస్థితి అర్థమైన ఆకాష్ వెంటనే, హలో సార్, ఇప్పటికైనా నమ్ముతారా? ఈ విల్లా నాదేనని నేనే కొన్నాను. మొత్తం సిటీలోని ఖరీదైన ఇల్లు ఇప్పుడు నా చేతుల్లో ఉంది అని ఆకాష్ డ్రైవర్ని పిలిచాడు. ఇంత డబ్బు, ఇంత పలుకుబడి ఉండి సాదాసీదా మనిషిలాగా నా టాక్సీలో వచ్చారేంటి సార్ అని డ్రైవర్ ఆశ్చర్యపోతూ అడిగాడు. కిక్కు బ్రో, కిక్కు. నా కార్లో వస్తే ఏం బాగుంటుంది, అందుకే కాస్త కిక్కు వెతుక్కోవాలని నిన్ను తీసుకొచ్చాను అని డ్రైవర్ని ఆట పట్టిస్తున్నట్టుగా నవ్వుతూ అన్నాడు ఆకాష్. మీ కిక్కు నా ప్రాణం మీదకొచ్చేలా ఉంది. మీరింకొక క్షణం ఆ కారులోంచి దిగి ఇక్కడికి రాకపోయింటే వీళ్ళు నా ప్రాణాలు ఇక్కడే తీసేసుండేవాళ్ళు అని డ్రైవర్ ఏడుపు ముఖంతో చెప్పాడు. అలా ఏం లేదులే, వీళ్ళంతా మనవాళ్లే, ప్రాణాలు తీసేంత చెడ్డవాళ్ళేం కాదు. ఇదివరకు అంటే ఓకే, అలానే ఉండేవారు. నేనొచ్చాను కదా, అంతా సెట్ చేశాను. ప్రతి ఒక్కరూ మారిపోయారు. అందరూ జనజీవన స్రవంతిలో కలిసిపోయారులే. ఏంటి బ్రదర్స్, ఏమంటారు అని గోవిందరాజు మనుషుల వంక చూస్తూ అన్నాడు ఆకాష్. ఎస్ సార్, మీరన్నది నిజమే, ఇప్పుడు పూర్తిగా మారిపోయాం అని అలాగే ఆన్సర్ చేశారు వాళ్ళు. ఇక్కడున్న వాళ్ళందరినీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పనిచేయమని ఆర్డర్ వేశాడు గోవిందరాజులు. అందుకే ఎలాంటి దందాలు చేయకుండా పద్ధతిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ విల్లా చుట్టుపక్కల ప్రశాంతంగా ఉండాలని ఆశపడ్డాడు ఆకాష్. ఎలాంటి భయాలు లేకుండా, గొడవలు లేకుండా పీస్ఫుల్ గా ఇక్కడి వాతావరణం ఉండాలని ఆకాష్ గోవిందరాజుకి మరీ మరీ చెప్పాడు. ఇక్కడికి లోకల్ రౌడీలను పంపించకూడదని కూడా చెప్పాడు ఆకాష్. అలా ఉంటేనే ఇక్కడ ఐశ్వర్య ప్రశాంతంగా ఉంటుందని అతని ఆశ. ఆకాష్ కి తనని లైఫ్ అంతా పీస్ఫుల్ గా ఉంచాలనుంది. అందుకోసం ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇప్పుడు ఈ విల్లా కూడా కొన్నది అందుకే. ఆకాష్ ఆ రౌడీలతో ప్రమాదం ఏమీ లేదని చెప్పగానే డ్రైవర్ హాయిగా లేచి నిలబడి మౌనంగా వెళ్లి కారెక్కాడు. సార్ రండి, విల్లా మనకి దగ్గరలో లేదు సార్, ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. రండి, మిమ్మల్ని అక్కడ దింపేసి వెళ్ళిపోతాను అని ఆకాష్కి కేకేశాడు డ్రైవర్. ఆ పిలుపుకి ఆకాష్ గార్డులందర్నీ అక్కడి నుంచి పంపించేసి కార్ దగ్గరికి వెళ్లాడు. అంకుల్, ఇంతకీ మీ పేరు చెప్పలేదు. డ్రైవర్ డ్రైవర్ అని పిలవడం నాకు కూడా చిన్నతనం అనిపిస్తుంది అని చెప్పాడు. నా పేరు సదానందం. నేను మాత్రం మిమ్మల్ని అక్కడ దింపేసి వెళ్ళిపోతాను. వచ్చినప్పటి నుంచి నాకు చాలా ప్రాబ్లంగా ఉంది. మీరొకటి చెప్తారు, ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది. ఎందుకు సార్ నాకు మీతో గొడవ, వెళ్ళిపోతాను అని ఆకాష్ని చూస్తూ అన్నాడు. అరే సదానందం అన్నా, ఎందుకు ఇలా భయపడుతున్నారు? నేనైతే ఊరికే అన్నాను. నేను అప్పుడప్పుడు మీ మీద జోక్స్ చేసి ఉండొచ్చు, కానీ మీరు దానంత సీరియస్ గా తీసుకోకండి. ఐశ్వర్య చాలా డల్ గా ఉంది, అందుకే ఆమెను కాస్త హుషారు చేద్దామని జోక్ చేసి ఉండొచ్చు. మీరైతే రండి, కలిసి మంచి భోజనం చేసి ఆ తర్వాత తీరిగ్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు ఆకాష్. ఆకాష్కి మనుషుల్ని ఎవరిని బాధ పెట్టడం ఇష్టముండదు. తన వాళ్ల జోలికొస్తే మాత్రం ఎవరిని ఊరికి వదిలిపెట్టడు. అనవసరంగా బాధ పెట్టడం ఆకాష్ నైజం కాదు. అందుకే టాక్సీ డ్రైవర్ అని తెలిసినా కూడా ఆకాష్ అతన్ని సొంత మనిషిలా ఆదరించాలనుకున్నాడు. అందుకే అతన్ని భోజనానికి పిలిచాడు. సదానందం ముభావంగానే ఆకాష్ ఆహ్వానాన్ని మన్నించి, సరే సార్, మిమ్మల్ని విల్లా దగ్గర దింపి భోజనం చేసి తిరిగి వెళ్ళిపోతాను అని మళ్ళీ అన్నాడు. వెళ్ళిపోతారు సార్, వెళ్ళిపోతారు, మిమ్మల్ని ఇక్కడే దాచుకోము అని అనగానే సదానందం కార్ స్టార్ట్ చేసి నేరుగా విల్లా దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ కార్ నేరుగా వెళ్లి విల్లా ముందు ఆగింది. కార్ విండోలోంచి ఆ విల్లాని చూసిన అందరూ కళ్ళు తేలేసి మరీ దాని అందానికి ఫిదా అయిపోయారు. బాప్రే, ఏం బిల్డింగ్ ఇది, ఎంత పెట్టుకున్నారు సార్ దీన్ని అని వెనక్కి తెరవకుండానే ఆ విల్లాను కళ్ళంతా పెద్దవి చేసి చూస్తూ అడిగాడు సదానందం. ఎంత సదానందం గారు, 50 కోట్లు మాత్రమే అని చాలా సింపుల్ గా చెప్పాడు ఆకాష్. ఆకాష్ చెప్పిన దానికి సదానందంకి దిమ్మ తిరిగిపోయింది. 50 కోట్లు పెట్టుకున్నారా? ఏంటి సార్ మీరు చెప్పేది? అవి డబ్బులా లేకుంటే రాళ్ళా? నీళ్ళలా ఖర్చు పెడతారా సార్ డబ్బులు అని అమౌంట్ విని గుండె ఆగిపోయినట్టు అడిగాడు సదానందం. 50 కోట్లు పెట్టుకున్నారట. 50 కోట్లతో 100 ఫ్యామిలీలు ఈజీగా బతికేస్తాయి అని మనసులోనే అమౌంట్ తలుచుకుని ఆకాష్ని తిట్టుకున్నాడు సదానందం. భార్య కోసం ఆ మాత్రం ఖర్చు చేయకుంటే ఎందుకు సదానందం గారు
అని ఐశ్వర్య వంక చూస్తూ అన్నాడు ఆకాష్. ఐశ్వర్య చూపంతా ఆ బిల్డింగ్ మీదుంది. వాళ్ళ మాటలేవి ఆమె చెవులకు చేరట్లేదు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఆ విల్లా వైపే చూస్తూ ఉండిపోయింది. ఆకాష్, నిజంగా ఇది నాకోసమే కొన్నావా అని నమ్మలేనట్లుగా ఆకాష్ని చూస్తూ అడిగింది ఐశ్వర్య. ఆమె సందేహానికి ఆకాష్ నవ్వుకుని డోర్ తెరిచి కిందకి దిగాడు. ఐశ్వర్య డోర్ వైపు వెళ్లి ఆ డోర్ తెరిచి ఆమె చేయి పట్టుకుని కిందకి దించాడు. కార్ దిగిన కూడా ఆమె మనసంతా అక్కడే ఉంది. బ్యూటిఫుల్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అని అటువైపే చూస్తూ అంది ఐశ్వర్య. నీ అందం ముందు ఏది సరిపోదు మై డియర్ అని ఆ విల్లాను వింతగా చూస్తున్న ఐశ్వర్యని పొగుడుతూ అన్నాడు. చాలే నీ సోకులు, ఇది నాకంటే కూడా అందంగా ఉంది అని ఆకాష్ చేతిలో చేసి గట్టిగా పట్టుకుంది. మొత్తం చూశాక చెబుదులే, ఇప్పుడే అలా అంటే ఎలా, కమెంట్సి అని తన భార్యని ప్రేమగా ముందుకు తీసుకెళ్లాడు. ఐశ్వర్యకి పవిత్ర మ్యాన్షన్స్ లో ఒక విల్లా కొనుక్కోవాలని ఎప్పటినుంచో ఒక డ్రీమ్. కాలేజీ రోజుల నుండి బస్సులో వెళ్తుంటే ఈ కొండపైన చూస్తూ ఉండేది. కొండపై నుంచి సూర్యుడు ఉదయించడం చూసి ఒక రకమైన భావన కలిగేది. ప్రతిరోజు లేవగానే ఒక అలవాటుగా ఆ కొండపైకి చూసేది. అలా చూస్తూ చూస్తూనే ఐశ్వర్యకి అక్కడ ఒక విల్లా కట్టుకోవాలని ఒక గాఢమైన కోరిక కలిగింది. ఆ విషయం ఆకాష్కి తెలిసినప్పటి నుంచి ఆమె కల తీర్చడానికి ఏం చేయడానికైనా సిద్ధమయ్యాడు. కేవలం ఐశ్వర్యకి విల్లా కొనడానికి మాత్రమే తనకి నచ్చకున్నా చాలా పనులు చేశాడు. అందులో ముఖ్యంగా ఏమాత్రం ఇష్టం లేకపోయినా మిత్రా కంపెనీ వారసుడిగా ఉండేందుకు అంగీకరించాడు. దానివల్లే ఇప్పుడు ఐశ్వర్యకి పెద్ద ఇంటిని ఇంత పెద్ద అందమైన ప్లేస్ లో ఆమె కోసం కేటాయించాడు. సూర్యుడు ఇంకా అప్పుడే కొండపై నుంచి దిగి ఉదయిస్తూ కనిపించాడు. నీకు చిరకాల కోరిక కదా ఐషు, ఈ కొండపై నుండి ఆ సూర్యుడిని చూడ్డాం. ఇప్పుడు ఈ కొండపైన నీ సొంత ఇంట్లో నుంచి ఇప్పుడు తీరిగ్గా సూర్యుడిని చూడొచ్చు అని ఆ సూర్యుడి వంక చేయి చూపిస్తూ అన్నాడు ఆకాష్. ఆకాష్ చూపిస్తున్న ప్రేమకి, అతను మాట్లాడుతున్న మాటలకి ఐశ్వర్యకి ఒళ్ళంతా పులకరించిపోయింది. సీతాకోక చిలుకలన్నీ తన మీద వాలిపోయినట్టు, తన బాడీ అంతా ఏదో తీయని మత్తులో ఊగిపోతున్నట్టు అనిపించింది ఐశ్వర్యకి. ఆకాష్కి తనంటే ఎంత ప్రేమో తెలుసు, కానీ తనని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో కూడా ఐశ్వర్య గమనిస్తూనే ఉంది. అంతెందుకు, చంద్రకాంత్ ఫ్యామిలీలోనే అతన్ని మనిషిగా కూడా ఎవరూ చూడలేదు. ఫ్యామిలీ బిజినెస్ లో వేలు పెట్టనివ్వకుండా అడ్డుకున్నారు. ఇక తన తల్లి పద్మావతి చూపించిన ద్వేషానికి అతను ఎంత బాధపడ్డాడో ఆకాష్ భార్యగా ఐశ్వర్యకి మాత్రమే తెలుసు. ఇన్ని బాధల్ని, ఇన్ని కష్టాల్ని 3 ఏళ్ల నుంచి భరిస్తున్న ఆకాష్కి తన మీద ఇంత ప్రేమ ఉండడం, దాన్ని ఇంత అద్భుతంగా చూపించడం ఐశ్వర్యకి నమ్మలేనట్లుగా అనిపించింది. తన మీద తనకే జాలేసినట్టుగా ఫీల్ అయిపోయింది. ఐశ్వర్యకు మాటలు రావట్లేదు. తన ఫీలింగ్స్ ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. కళ్ళ నిండా ఆకాష్ మీద ప్రేమ మాత్రమే ఉంది. ఆ చూపులతోనే మాట్లాడుతుంది. ఆమె పరిస్థితి అర్థమైన ఆకాష్ మెల్లగా ఆమె చేయి పట్టుకుని విల్లా లోపలికి తీసుకెళ్లాడు. లోపల ఇంటీరియర్ అంతా అద్భుతంగా ఏమీ లేదు. బ్లాక్ అండ్ వైట్ కలర్ లో నార్మల్ డిజైన్స్ ఉన్నాయి. సిటీలో అద్భుతమైన డిజైనర్స్, ఇంటీరియర్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఐశ్వర్యకి సింపుల్ డెకరేషన్ అంటేనే ఇష్టం. ఇది ఎప్పుడో ఒకసారి మాటల మధ్యలో వచ్చినప్పుడు ఐశ్వర్య చెప్తుంటే విన్నాడు. ఆ మాట పట్టుకుని అదే విధంగా ఆమెకు నచ్చినట్టుగానే సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా ఉండేలాగా ఇంటీరియర్ డిజైన్ ను ప్లాన్ చేశాడు. తన మనసు కూడా తెలుసుకున్న ఆకాష్ ని హగ్ చేసుకోకుండా ఉండలేకపోయింది ఐశ్వర్య. అలా హగ్ చేసుకుని ఐఎమ్ వెరీ సారీ అని ఏడుస్తూ అంది. ఇంత సంతోషకరమైన క్షణాల్లో థ్యాంక్స్ చెప్పకుండా సారీ చెప్తుందేంటి అని ఆకాష్ ఆలోచనలో పడ్డాడు. సారీ చెప్పడానికి వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని ఆకాష్ మనసుకి అనిపించింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.